రాముడి చేతుల వెచ్చదనానికి రంగమ్మ ఒళ్ళు పులకరించి, ఆమె మెల్లగా అతని మీసాన్ని పట్టుకుని లాగుతూ, కబుర్లకైతే ఏం తక్కువ లేదు. రేపొద్దున్నే బండి కట్టకపోతే మీసాలు తీసేస్తాం, జాగ్రత్త అని చెప్పి నవ్వింది. నా మీసం మీద అంత ఆశ పెట్టి, ఇదిగో దీనికి కాస్త లంచం ఇవ్వాలి అంటూ రాముడు తన బుగ్గను ఆమె వైపుకు తిప్పాడు. రంగమ్మ సిగ్గుతో మొహం దాచుకోబోయింది. కాని రాముడు వదల్లేదు. ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి వెంటనే వెన్నెల వెలుగుల్లో మెరుస్తున్న ఆమె పెదవులపై తన పెదవులను ఉంచాడు. గడ్డివాము చాటున ఆ ఇద్దరి శ్వాసల వేడి, గుండెల కొట్టుడు మరింత ఎక్కువయ్యాయి. ఒకరికొకరు పూర్తిగా లీనమైపోయి ఆ రాత్రి వేళ ప్రకృతి సాక్షిగా తమ ప్రేమను పంచుకున్నారు. రంగమ్మ నవ్వుతూ అతని చేతుల్లోంచి జారిపోయి, అన్నీ ఇక్కడే అయితే ఎలా, పదండి అంటూ ఇంట్లోకి పరిగెట్టింది. రాముడు కూడా ఆ రాత్రి ముచ్చట ఇచ్చిన సంతోషంతో రంగమ్మ వెనుకే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే వెంటనే కరెంటు పోయింది. రాముడు, ఇక్కడ వద్దే రంగి, పద గడ్డివాము దగ్గరికే వెళ్దాం అని మళ్ళీ గడ్డివాము దగ్గరికి చేరుకున్నారు. కరెంటు పోయేసరికి అమ్మాయి గారు కూడా నిద్ర లేచారు. అదే సమయానికి వీళ్ళిద్దరూ గడ్డివాము దగ్గరికి వెళ్ళడం అమ్మగారు గమనించారు. వాళ్ళకి తెలియకుండా దొంగలాగా నక్కి వెనకాలే వెళ్ళింది. "ఒసేయ్ రంగి, ఇంకా ఊరించకే, రావే" అని ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. అతని కౌగిలిలో రంగమ్మ బందీ అయిపోయి సర్వస్వం అర్పించుకుంది. ఇదంతా దూరం నుండి అమ్మాయి గారు చూస్తున్నారు. అబ్బా, రంగమ్మ ఎంత అదృష్టవంతురాలు కదా! నేను రంగమ్మ స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో కదా అని ఊహించుకుంటూ అలానే నిలబడి చూస్తూ ఉండిపోయింది. రాముడి స్పీడ్‌కి రంగమ్మ ఊగిపోతోంది. "హ్మ్. ఆ" అంటూ మూలుగుతుంది. కానీ కానీ రాముడు మాత్రం ఆ సౌండ్లకి మరింత రెచ్చిపోతున్నాడు. ఆ రాత్రి మొత్తం గడ్డివాములో జరిగిపోయింది. అలసిపోయిన రాముడు రంగమ్మ పక్కనే పడుకున్నాడు. ఆ రాత్రి వేళ గడ్డివాము చాటున ఆ ఇద్దరి ప్రేమలోకం నిశ్శబ్దంగా మారింది. కాసేపటి క్రితం వరకు జరిగిన అల్లరి, ముచ్చట్లు, ఆరాటాలు అన్నీ ముగిసి ఇద్దరిలోనూ ఒక తెలియని ప్రశాంతత, అలసట ఆవరించాయి. వెన్నెల వెలుగులలో ఆ గడ్డివాము పక్కన వాళ్ళిద్దరూ ఇలా కనిపిస్తున్నారు. తీపి అలసట, నిండైన తృప్తి. రంగమ్మ రూపం. రంగమ్మ జుట్టు కాస్త చెదిరి కొన్ని ముంగురులు ఆమె నుదుటిపై, బుగ్గలపై పడి ఉన్నాయి. ముఖంపై చిన్న చిన్న చెమట బిందువులు వెన్నెల కాంతికి ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆమె చీర కొంగు కాస్త పక్కకు జరిగి ఉన్న ఆ అలసటలో ఆమెకు దాన్ని సర్దుకునే ఓపిక కూడా లేనట్టుగా ఉంది. కళ్ళు సగం మూతపడి ముఖంలో ఒక నిండైన తృప్తితో రాముడి గుండెలపై తలవాల్చి ప్రశాంతంగా శ్వాస తీసుకుంటుంది. ఇంకా రాముడి పరిస్థితి. రాముడు గడ్డివాముకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. అతని చొక్కా గుండీలు ఊడిపోయి ఉన్నాయి. కుడి చేత్తో రంగమ్మను గట్టిగా తన గుండెలకు హత్తుకుని ఎడమ చేత్తో ఆమె చెదిరిన జుట్టును నిమురుతున్నాడు. అంతవరకు ఉన్న ఆరాటం తగ్గి అతని ముఖంలో ఒక మగత నిద్ర, అమితమైన సంతోషం కనిపిస్తున్నాయి. ఇద్దరి శ్వాసల వేగం మెల్లగా తగ్గుతూ ఒకే లయలోకి వచ్చింది. చుట్టూ చల్లని గాలి వీస్తున్నా ఒకరికొకరు అలసిపోయి ఉండడం వల్ల ఆ చలి వాళ్ళని అస్సలు తాకడం లేదు. ఆ గడ్డివాము సువాసన, వెన్నెల నీడ వారిద్దరి అలసటను
ఒక అందమైన కావ్యంలా మార్చేశాయి. నిశ్శబ్ద రాత్రిలో మాటలు లేకుండా కేవలం ఒకరి గుండె చప్పుడును మరొకరు వింటూ ఆ తీపి అలసటను ఇద్దరు అలా లీనమైపోయి కనిపిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న అమ్మాయి గారు ఏమీ మాట్లాడకుండా నిదానంగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉంది. కొత్త వాళ్ళెవరైనా ఈ వీడియో చూసుంటే